జక్కయ్య ఏసై ఇంట్లోకి రాగానే జక్క ఇంట్లో ఉండే అన్యాయము, అక్రమము, లంచము, మోసము అంత కూడా కదిలింది. నువ్వు ఇంటికి పోతే నీ ఇంట్లో ఉండే కదులుతాయి, అన్యాయపు సొత్తులు కదులుతాయి. కొన్ని బై క్యాష్, కొన్ని బై కైండ్ వచ్చాయి, కొన్ని రొక్కమ డబ్బు రూపాయన వచ్చింది, కొన్ని వస్తువు రూపాయన వచ్చాయి. నీ ఇంట్లో ఉన్నాయవన్నీ కనుక దొంగ పాసులు, నీ పాసులు సైన్ చేసుకోకుండా ఎక్కావు, రైలు బండ్లన్నీ ఎక్కావు కనుక నీ కుటుంబాన్ని అంతా తీసుకొని పోవచ్చు అంటే కాన్వకేషన్ కూడా అట్లా వస్తారు కొంతమంది అనేవాడు. ఎట్లా నీ కుటుంబాన్ని నా భార్య రావటం లేదు కానీ మీ ఆవిడ పంపించు, నేను తీసుకుపోతా, నా దాంట్లో నా భార్య అని చెప్తానులే, తీసేట సంగతి కనుక ఫ్రీ పాస్ అని వాళ్ళు టీసీ ఇట్లాంటి వాళ్ళని తెలుసుకొని అమ్మ మీ ఆయన పిలు, మా ఆయన ఎందుకాయా అంటున్నా, మా ఆయన ఎందుకాయా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కనుక ఇట్లాంటివి నీ జీవితంలో ఉంటే, దొంగ సొత్తులు ఇంట్లో ఉంటే జాగ్రత్త అన్నీ మాట్లాడతాయి కనుక నువ్వు కాన్వకేషన్ అయిపోయి ఇంటికి పోగానే నీ ఇంట్లో దొంగ సొత్తులనే మాట్లాడతాయి. కొంతమంది ఆర్టీసీలో పనిచేస్తారు, వాళ్ళ ఇంటికి పోగానే చూడొచ్చు. ఎందుకు మీ ఇంట్లో ఎవరైనా ఆర్టీసీలో పనిచేస్తారని అడిగేచ్చు. ఎందుకు నట్లు, బోట్లు, స్క్రూ డ్రైవర్లు, రించులు, జాకీలు, సీట్లు, పగిలిపోయిన అద్దాలు అన్నీ ఇంట్లో ఉంటాయి. ఇంటికి పోగానే చెప్పేయచ్చు మీ ఇంట్లో ఎవరైనా ఆర్టీసీలో పనిచేస్తారా అని అడగచ్చు. ఇంకొంతమంది ఇంటికి పోతే మందులు వాసన, మీ ఇంట్లో ఎవరైనా ఆసుపత్రులు పనిచేస్తారో అడిగచ్చు, ఎందుకంటే ఆసుపత్రి అంతా మందేగా అని అన్ని అడగచ్చు. ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఆ ఇంటికి పోతే ఒట్టిగా ఎందుకు రావాలని చెప్పి అట్లా ఇట్లా చూసి ఎవరు చూసి ఒక జోబులు వేసుకొస్తూ ఉంటారు. అవన్నీ మాట్లాడతాయి. దొంగ కోడి తిన్నావా, అవి కూడా బెకబెక అంటారు లోపల, జాగ్రత్త. దొంగ కంకులు తిన్నావా, కడుపు నొప్పి వస్తుంది కనుక జాగ్రత్త. ఇవన్నీ మాట్లాడతాయి అని బలమైన రీతిగా వాక్యం చెప్పే కొద్ది ఆ ఆదివారం నాడు చాలా మంది పనుల్లో పాల్గొనలేదు.